ఇప్పుడు మనం 2025 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఈ గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం ఆచార బలం గోచార బలం చూద్దామండి. మీనరాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం అశుభకరమైన సంఖ్య పడ్డదండి. మీనరాశి వారి జాతకానికి దెబ్బలాట గుద్దులాట వెనక చూస్తే పిల్లి పీకులాట అన్నట్టు ఉంటుందండి. రాత్రి అది చేయాలి ఇది చేయాలంటారు కానీ పొద్దున ఏ పని చేయలేరండి. ఈ రాశి వారు సముద్రంలో ఈదగలుగుతారు, అలాగే నదిలో ఈదగలుగుతారు, అలాగే మాత్రం కుంటలో కూడా ఈదగలుగుతారు. కానీ మాత్రం ఇంట్లో మాత్రం ఈదలేకపోతుండండి. ఒకటి చేస్తారు ఒకటి అవుతుంది. కుటుంబ సమస్యలు అధికం. వివాహమైన వారికి భార్యకు ఆరోగ్యంలో నష్టం, లేదా భార్య ఉంటే భర్తకు ఆరోగ్య నష్టం, ధనంలో నష్టం, సంతానంతో ఇబ్బందులు, నమ్మిన వారితో ఇబ్బందులు, చిక్కులు చికాకులు, వాళ్ళ మనసులో ఉన్న బాధ చెప్పకపోవటం, ఎవరు చెప్పినా అర్థం చేసుకోకపోవటం, ఆర్థిక చిక్కులు, అలాగే చేసే వృత్తిల చిక్కులు, అలాగే నమ్మిన వారు స్నేహితులు సన్నిహితులు దుష్మానం కావటం అంటే శత్రువులు కావటం. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇల్లు చూస్తే అడవి చూస్తే వెళ్ళినట్టు అవుతుంది. అందే పని అందట్లేదు, అయ్యే పని అయితలేదు, మనశ్శాంతి ఉండలేదు, తినే అన్నం ఒంటికి పడతలేదు. కానీ మాత్రం చూసే వాళ్ళు అనుకుంటారు వీళ్ళకేం రోగం వచ్చింది, బాగానే సంపాదిస్తారు, బాగానే తింటారు, బాగానే ఉంటారు అనుకుంటారు. కానీ వీరి బాధ వీరికే తెలుసు. ఈ రాశి వారు ఒకరు వీరి బాధ ఒకరితో చెప్పుకోలేరండి. లోపలనే ఉంచుకుంటారు. ఎవరిదైనా బాధ ఒకరికి చెప్తే తీరిపోతుంది కానివ్వండి. వీరు అనుకుంటారు కదా ఎవరికైనా బాధ చెప్తే ఇంకా చిలువలు పరువులైనా పరువు పోతుంది, నా ఇంటి పరువు పోతుంది అనుకునే స్వభావం అండి వీరిది. వీరి జాతక బలానికి మీనరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం అధిపతి బృహస్పతి, చాలా వరకు లక్ష్మీకళ జాతకం కానీ గ్రహబలాలు బాగలేవండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉన్నాయి. కానీ ఇంట్లో ఏది చేసినా కలిసి వస్తలేదు, అంటే ముట్టకుండా అవుతుంది, అందే పని అందట్లేదు, అయ్యే పని అయితలేదు, చికాకులు ఎక్కువ అవుతున్నాయి, పనులు వాయిదా పడుతున్నాయి, చేసిన కష్టం కూడా ధనం టైంకి వస్తలేదు. అలాగే నమ్మిన వారు కూడా మోసం చేస్తున్నారు, రక్త సంబంధికులతో కూడా విరోధాలు వస్తున్నాయి, మాట్లాడితే విరోధం అన్నట్టు అవుతుంది. ఒక టైంలో మాత్రం డబ్బుల్ని మాత్రం ఇట్లా ఆట ఆడించిన వారు ఇప్పుడు డబ్బులు మాత్రం వీటినే ఆట ఆడిస్తున్నాయి. ఒకటి చేస్తే ఒకటి అవుతుందండి. ఈ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఇది ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం కరెక్ట్ రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం, అలాగే దత్తాత్రేయుడిని పూజ చేయటం, అలాగే మాత్రం బిజవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం మీన రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేసిన 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మీనరాశి వారి జాతకానికి చాలా విపత్కరమైన పరిమాణాలు ఉన్నాయండి. ఓ ప్రాణం పోవడం తప్ప అన్ని లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ధనం నష్టం, అలాగే కుటుంబం ఛిద్రం, సంతానం దూరం కావటం, సంసారం దూరం కావటం, అలాగే మాత్రం అన్నదమ్ములతో విరోధం రావటం, ఇల్లు చూస్తే అడవి చూస్తే ఇల్లంటూ కావటం, అలాగే ధనం నిలవకపోవటం, కొన్ని లక్షలున్నా కూడా చేతికి రాకపోవటం, అలాగే భూమి నష్టం కావటం, అలాగే 10 లక్షలు పోయే వస్తువు మాత్రం 4 లక్షలు పోవటం, 10 కోట్లకు పోయే వస్తువు 6 కోట్లకు పోవటం, అలాగే మాత్రం సినీ కళాకారులకు మాత్రం ఇబ్బందులు తప్పవు, టీవీ కళాకారులకు ఇబ్బందులు తప్పవు, నటీనటులు కావచ్చు, గాయకులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, ప్రతిభ చాలా ఉంటుంది కానీ మాత్రం ఫలితం తక్కువ ఉంటుందండి. క్రీడాకారులకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా ఇబ్బందులు తప్పవు. మాట్లాడితే విరోధం అన్నట్టు ఉంటుంది ప్రతిపక్షంలో కావచ్చు. అలాగే మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎక్కడైనా సరే ఇబ్బందులు ఉంటే వారి జాతక బలానికి ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులు సువార్త వినే అవకాశం టైం పడుతుందండి. అలాగే విద్యార్థులకు మతిమరుపు చాలా ఉంటుంది. ఆ మతిమరుపు తొలగిపోవాలంటే సరస్వతి లేహం చూర్ణం సేవించడం చాలా వరకు మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, సరస్వతి దేవతని, విఘ్నేశ్వరుని, ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరు మాత్రం గోమాత పూజ చేయడం చాలా వరకు మంచిదండి. వీరి జాతక బలానికి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సర్వదేవతలు ఆ గోమాతలను ఉంటాయి కాబట్టి గోమాతను పూజ చేయడం చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. 8 గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలిస్తే 3 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి 3వ సంఖ్య
వీరికి మాత్రం 100కి 20% బాగుంటే మాత్రం 80% ఇబ్బందులు ఉన్నాయండి వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఒకటి చేస్తే ఒకటి అవుతుందండి. ఏ పని చేసినా చికాకులు అవుతున్నాయి. ముఖ్యంగా లక్ష్మి నిలుస్తలేదు. కానీ మాత్రం ముగ్గురితో కలిసి ఏ పని చేయవద్దు. అయిన వారి కథను దగ్గర తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మరి సొంత రహస్యాలు ఎవరికి చెప్పొద్దు, మూడో వ్యక్తికి చెప్పొద్దండి. చాలామంది అనుకుంటారు ఇంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారండి. ఇల్లు కట్టడం కానీ, పెళ్లి చేయడం కానీ, డబ్బుది కానీ, పర్సనల్ లైఫ్ది కానీ, సంసారంది కానీ చాలా ఉంటాయి. అలాంటి విషయాలు మూడో వ్యక్తికి చెప్పొద్దు అనుకుంటారు. కానీ అనుకోకుండా స్త్రీ కానీ పురుషులు కానీ ఖచ్చితంగా మూడో వ్యక్తికి చెప్పాల్సి వస్తుంది. ఎవరికి చెప్పాల్సి వస్తుందంటే ప్రాణమిత్రులు కానీ లేదా ఇంటివారు కానీ. ముఖ్యంగా స్త్రీ నోట్ల మాట ఆగదండి. అది ఒక భగవంతుడు ఇచ్చిన వరం. అది వరం శాపం. ఆ మూడో వ్యక్తి కోరడం మూలంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో సంతానంలో విరోధం, సంతానానికి నష్టం కావటం, సంతానానికి ఆరోగ్యంలో భంగం కావటం, అలాగే ఇల్లు చూస్తే చాలా వరకు ఇబ్బందులు రావటం. కానీ మాత్రం అలాగే హాస్పిటల్ పాలు కావటం, అలాగే హాస్పిటల్ పాలై మాత్రం ఆపరేషన్లు కావటం, ధనం నష్టం రావటం, అలాగే మాత్రం వాహన ప్రమాదాలు జరగటం, ఆకస్మికంగా దుర్వార్తలు వినటం, అలాగే మాత్రం నమ్మిన వారు మోసం చేయటం, ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి వారి పేరు మీద. ఇది శనినా కర్మనా దరిద్రమా ఆచారమా అనుకుంటారండి. ఇది దుష్ట శక్తులు చాలా ఉన్నాయి. వీరికి దుష్టకర్మ చాలా ఉన్నది. అలాగే నరఘోష చాలా ఉంది. నరఘోషకు నాపరాళ్లే పగిలిపోతాయండి. దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే మాత్రం నరఘోష చాలా దెబ్బతీస్తుందండి. ఇలాంటి నరఘోష, ఈ దుష్ట శక్తులు, ఈ గ్రహబాధలు పోవాలంటే మాత్రం మీకు ఎవరైనా తెలిసి ఉంటే మాత్రం ఆ జ్యోతిష్యుల కాడ శాంతి చేయించుకోండి, లేదా సద్బ్రాహ్మణుల కాడ శాంతి చేయించుకోండి, లేదా మా నంబర్కి మాత్రం ఫోన్ చేస్తే దానికి ఏం చేయాలనేది మాత్రం మేము సొల్యూషన్ చెప్తామండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.